హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో మీ శ్రీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు స్పెషల్ కర్రీ చేయించుకోతున్నాను. ఇది మీకు చపాతీల్లోకి అయితే చెప్పక్కర్లేదు, సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి తిన్నా కానీ, దోశల్లోకి తిన్నా కానీ అదిరిపోయే టేస్ట్ ఇస్తుంది అనమాట. మన బెండకాయ మసాలా కర్రీ. రొటీన్గా తినే కర్రీస్నే కాదు, ఈ కర్రీని కూడా ట్రై చేసి చూడండి. నిజంగా చెప్తున్నాను, సూపర్గా ఉంటుంది దీని టేస్ట్. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలా అనిపించేదే ఈ బెండకాయ మసాలా కర్రీ. ఇంత అద్భుతంగా ఉండే ఈ బెండకాయ మసాలా కర్రీని మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. బెండకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దీనికి ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 కప్పు పెరుగు, ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 10 నుంచి 15 లేత బెండకాయలు తీసుకోండి. ముందుగా మసాలా కోసం టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ముక్కలైనా సరిపోతుంది, ఎందుకంటే గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి. ఆనియన్స్ని కూడా చిన్న చిన్న బైట్స్గా కట్ చేసుకోవాలి. చిన్న జార్ తీసుకొని దానిలో ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న అల్లము, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అండ్ టమాటా బైట్స్ని కూడా దానిలో వేసి ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక కర్రీ ప్రిపరేషన్కి వెళ్దాం రండి. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని తవ్వ పెట్టుకొని అందులో ఒక 3 నుంచి 4 పెద్ద టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసి, బెండకాయలు కాస్త వేగిన తర్వాత ఒక 1/2 చెంచాడు ఉప్పు, ఒక 1/2 చెంచాడు పసుపు వేసి కలపండి. ఇది ముక్కలకు బాగా పట్టేంతసేపు వేగనిచ్చి తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టండి. ఎందుకనంటే గ్రేవీ ఉడికిన తర్వాత ఈ ముక్కల్ని దానిలో కలపాలన్నమాట. వేగిన బెండకాయ ముక్కల్ని బౌల్లోకి తీసిన తర్వాత బాండీలో మిగిలి ఉన్న ఆయిల్లో కాస్తంత ఆవాలు, అంటే 1/2 చెంచా ఆవాలు, ఒక 1/2 చెంచా జీలకర్ర వేసి బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఆ ఆయిల్లో వేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు గరిటెతో తిప్పుతూ వేపుకోవాలి. చూస్తున్నారు కదండి, టమాటా పేస్ట్ వేగింది కదా. దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి అండ్ ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోండి అండ్ ఇంకొక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి. ఒక 1/4 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోండి. వేసిన పౌడర్స్ అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి ఇందాక తీసి పెట్టుకున్న ఒక 1/2 కప్పు వరకు పెరుగుని వేసి కలుపుకోండి. మనకి ఇంకా టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే ఈ పేస్ట్లో మనం జీడిపప్పుల పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను ఇప్పుడు ఇంట్లో చేస్తున్న స్టైల్ కాబట్టి యాడ్ చేయట్లేదు. అండ్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ గ్రేవీలో యాడ్ చేయండి. అండ్ ఇది బాగా దగ్గరగా వచ్చింది అని అనిపించినప్పుడు ఒక 1/2 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేయండి. టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఉప్పుని యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కస్తూరి మేతిని యాడ్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. మూత తీసి చెక్ చేసుకోండి.
ఎంతో రుచికరమైన మన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ మసాలా కర్రీ రెసిపీ చూశారు కదండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.